నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిథున రాశి వారికి తీయని వార్తలు తీసుకొచ్చిన మా ఛానల్ని ముందుగా లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకుని ఉంటే మరి మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కూడా మాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండండి. ముందే చెప్పాం కదండి, ఇది మిథున రాశి వారికి ప్రత్యేకమైన తీపి కబురు తెచ్చిన వీడియో. 2024 నవంబర్ 15 నుండి తీసుకుంటే 2025 మార్చ్ 29 వరకు అంటే దాదాపు 134 రోజుల ఫలితాలు మీకు ముందుగానే అందజేయడం జరుగుతోంది. కనుక మిథున రాశి వారు చాలా శ్రద్ధగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకోసమే తెలియజేస్తూ ఉన్న శుభవార్తలేంటో తెలుసుకొని ఆనందించండి. మిథున రాశి వారు మీకు తెలుసు కదా, మిథున రాశి వారికి అధిపతి బుధ గ్రహం. మిథున రాశి వారు గమనిస్తూ ఉంటే 4 నెలలుగా శనీశ్వరుడు మీ రాశిలో వక్రీకరించి ఉండడం జరుగుతోంది. ఇక ఈ నవంబర్ 15న ఆ వక్రగతిని వదిలి మిథున రాశిలో చకచక ముందుకు వెళ్తున్నారట శనీశ్వరులు. ఇప్పుడు మిథున రాశికి 9వ స్థానంలో ఉన్నారు శనీశ్వరుడు. కనుక అది అదృష్ట స్థానం కదండి. 9వ స్థానం అంటే 9వ స్థానము అంటే హైయర్ ఎడ్యుకేషన్, విదేశీ ప్రయాణాలు, కలిసి వచ్చే అదృష్టాలు, వీటన్నిటికీ గుర్తు 9వ స్థానం. మిథున రాశి వారు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ ప్రయాణాలు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉన్న అవకాశాలు, ఇవన్నీ మీకు ఇప్పుడు ఫలించే సమయం ఆసన్నమైందండి. అంతేకాదండి, మిథున రాశి వారు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ఎదిగే అవకాశం ఈ సమయం మీకు ఇస్తోంది. శనీశ్వరుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ఈ ఫలం మీకు లభించబోతోంది అంటున్నారు మన జ్యోతిష్య శాస్త్రవేత్తలైన పండితులంతా కూడా. ముఖ్యంగా మిథున రాశిలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్స్, ఇక ఏ ఎఫర్ట్ పెట్టినా కూడా గొప్ప రిజల్ట్ని పొందుతారు అంటున్నారు. ఇక్కడ మిథున రాశి వారి స్టూడెంట్స్కి మాత్రమే కాదండి, ఎవరైతే కెరీర్లో మంచి గ్రోత్ ఉండాలని ఆశిస్తున్నారో, కష్టపడుతున్నారో, ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి కూడా ఇది చాలా శుభకాలం. ప్రమోషన్ చేజిక్కించుకోవడంతో పాటుగా మీరు ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే ఆ కలలు కూడా నెరవేరే సమయం ఇది ఇప్పుడు ఆసన్నమైంది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి 12లో గురువు ఉండడం చేత ఈ విదేశీయాన కలలు ఫలిస్తాయి అంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలంతా. మిథున రాశి వారికి మరొక శుభవార్త ఏమిటి అంటే, ఎవరితో అయితే మీరు గతంలో విడిపోయి ఉన్నారో, బంధువులు, మిత్రులు ఎవరైనా సరే, ఆ బంధాలన్నీ ఇప్పుడు మళ్ళా పునఃసృష్టి చేయబడతాయి. అంటే వాళ్ళతో రిలేషన్స్ మళ్ళీ మీకు చక్కగా ఉంటాయి. ఏవైతే చిన్న చిన్న అపార్థాల కారణంగా మీరు దూరం అయిపోయిన మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారో వారందరూ ఇప్పుడు మీకు చేరువవుతారండి. అట్లా ఉంది ఇప్పుడు మీకు గోచార ఫలితం మిథున రాశి వారికి. మిథున రాశి వారికి మంచి నెట్వర్క్ ఉంటుంది, గొప్ప సర్కిల్ వాళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళ మాట చెల్లుబాటు అవుతూ ఉంటుంది. అలాంటి మీకు బంధుమిత్రులు కూడా దగ్గరైతే, వారి సహకారం కూడా తోడైతే ఇక మీ విజయాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి. మిథున రాశి వారు ఇంతకాలం ఏదో తెలియని ఒక ఇబ్బందికి లోనవుతూ ఉన్నారు. ఏదో తెలియని డిస్టర్బెన్స్ మిమ్మల్ని వెంటాడింది కదా. ఇక అటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా చాలా కంఫర్ట్ జోన్లో మీరు మీ పని చేసుకునేలాగా పరిస్థితులు అనుకూలిస్తాయట. ఎప్పుడైతే మనం నలుగురు సహకారం పొందగలిగే ఒక స్థితిలో ఉంటామో అప్పుడు మన సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది కదా. మిథున రాశి వారు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరినీ ఆకట్టుకోగలిగి కాసింత డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తే చాలు. ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం వల్ల మీకు ముందుగానే చెప్పినట్టు సక్సెస్ రేట్, అలాగే కెరీర్లో గ్రోత్ అనేది ఎంతో బాగుంటుంది. మీకు ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సిన కాంట్రాక్ట్స్ లాంటివి ఏమన్నా రావాలి అనుకున్నా, వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి ఇది సరి అయిన సమయం అంటున్నారు మన జ్యోతిష శాస్త్రవేత్తలు.
ఇంతకాలంగా ఏ పని చేయాలన్నా ఆలోచిస్తూ తాత్సారం చేస్తూ వాయిదా వేస్తూ వచ్చిన మిథున రాశి వారు ఇప్పుడు చకచకా నడుం బిగించి తమ పనులన్నీ వేగంగా చక్కబెట్టుకునే యొక్క గ్రహస్థితిని పొంది ఉన్నారంటున్నారు. అయితే ఈ వేగంలో తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వకండి, మధ్యవర్తిత్వాన్ని వహించకండి. మిథున రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కుజుడు 6వ స్థానాన్ని చూస్తూ ఉండడం చేత రోగస్థానమైన అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అంతో ఇంతో ఉంది కనుక మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించడం అనేది తప్పనిసరి అండి. ముఖ్యంగా హోమ్ ఫుడ్కే మీరు ప్రాధాన్యత ఇవ్వండి. బయట ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికే ప్రయత్నించండి. ఆరోగ్యం, ఆహారం ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉన్న విషయాలు కనుక మిథున రాశి వారు ఆహార విహారంలో జాగ్రత్తలు కనుక పాటిస్తే ఇక ఏ అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు అన్నది ఇక్కడ సారాంశం. సమయానికి భోజనం చేయడం అనేది మిథున రాశి వారు తప్పనిసరిగా ఒక నియమంగా పెట్టుకోవాలండి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారు మాత్రం నిశ్చింతగా హాయిగా ఈ నెలలో అలాగే రాబోయే మార్చి వరకు కూడా తీసుకుంటే తమ కెరీర్ మీద పెట్టే దృష్టి అనేది వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఫారిన్ వెళ్ళాలి అని ఎవరైతే కలలు కంటూ ఉన్నారో అక్కడ చదువు కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ వారి కలలు కూడా ఫలించే సమయం ఇదే మిథున రాశి వారికి. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందాలి అని ఇంతకాలం ఎంతో కష్టపడుతూ ఉన్నవారు వారికి కూడా ఆ ప్రమోషన్ అంది వచ్చే సమయం ఇదే అంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. అయితే మిథున రాశి వారు ఇంత అదృష్టాన్ని పొందడానికి కారణమైన శనేశ్వరుడికి మాత్రం తప్పనిసరిగా విధిగా మీరు తోచినంత మేరకు ఆయన ఆరాధన చేసుకుంటూనే ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా శివారాధన అనేది శనేశ్వరుడికి ప్రీతికరం కనుక మిథున రాశి వారు ఆ శనీశ్వరుణ్ణి మరింత ప్రసన్నం చేసుకోవాలి అంటే శివుణ్ణి ఆరాధించండి, శివాలయాలకు వెళ్ళండి. కార్తీక మాసం పూర్తి కాబో వస్తుంది కనుక ఉన్న 4 రోజులు కార్తీక దీపాలు పెట్టే ప్రయత్నం చేయండి, దానాలు ఇవ్వండి, ధర్మంగా నియమబద్ధంగా జీవితాన్ని నడిపే ప్రయత్నం చేయండి. ఎక్కడ క్రమశిక్షణ ఉంటుందో అక్కడ శనిదేవుని అనుగ్రహం కూడా ఉంటుందండి. అనుకూలమైన ఫలితాలు ఇట్టే ఇస్తాడు. అప్పుడు అంత మెల్లగా కదిలే శనీశ్వరుడు కూడా మిథున రాశి వారు ఎలాగో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగే సమయం ఇప్పుడు చేకూరింది కనుక ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించే సమయాన్నే శివారాధనకు కనుక మీరు చక్కగా వినియోగించుకోగలిగితే శనీశ్వరుడు ప్రీతి చెంది మీకు మరిన్ని శుభ ఫలితాలను ఇస్తాడంటున్నారండి మన జ్యోతిష శాస్త్రవేత్తలు. కనుక మిథున రాశి వారు మరిక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా మేం చెప్పినట్టుగా శివారాధన చేస్తూ అలాగే మీకు అంది వచ్చిన అదృష్టాన్ని కూడా అందుకుంటూ సంతోషంగా ఉంటారు కదూ. మీ సంతోషాన్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తప్పనిసరిగా తెలియచేయండి. ముందుగా ఈ వీడియోను లైక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఇదే ఛానల్ను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.